వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఒక కోటరీ గుప్పిట్లో ఉన్నారు. సలహాదారులే ఆయన తప్పుదోవ పట్టించారు అనే ఆరోపణలు చాలామంది చేస్తూ వచ్చారు. ఆ సలహాదారులు ముఖ్యమైన వాళ్ళల్లో ముఖ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. అప్పుడు ఎంపీ, ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు. ఈ మధ్య ఆయన రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన ప్రకటించారు. ఆయన బీజేపీలోకి వెళ్ళాలని చూసినా చంద్రబాబు నాయుడు అడ్డుకోవడం వల్ల వెళ్ళలేకపోయారనే వార్తలు ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు. కానీ కాకినాడ సీపోర్టు దానికి సంబంధించి అరవిందో కంపెనీకి కేవీ రావు దగ్గర నుంచి ఆ వాటాలు బదలాయించడంలో విజయసాయిరెడ్డి పాత్ర చాలా ముఖ్యమైనది. ఆయన వియ్యంకులైనటువంటి అరవిందో సంస్థకు సంబంధించిన వాళ్ళు దీన్ని తీసుకున్నారు అన్నది ఆరోపణ వచ్చింది. దాని మీద ఈరోజు రెండోసారి, ఇంతకుముందు ఈడీ దగ్గరికి వెళ్ళారు విజయసాయిరెడ్డి, ఈరోజు సిఐడి వాళ్ళ విచారణకు హాజరయ్యారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత అప్పట్లాగే ఇప్పుడు కూడా ఈ వ్యవహారంతో నాకేం సంబంధం లేదు, మా అల్లుడికి అన్న కాబట్టి ఇప్పుడు A1గా ఉన్న విక్రాంత్ రెడ్డి నన్ను కూడా పెట్టారు, కానీ నాకేం సంబంధం లేదు, ఆ విషయం తెలుస్తుంది. కానీ ఇది జరిగింది ఏంటో నాకు తర్వాత తెలిసింది, ఇందులో పాత్రధారులు ఎవరో సూత్రధారులు ఎవరో అవన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పారు. అంటే తప్పు జరగలేదు అన్న వైఖరి నుంచి ఏదో జరిగింది నాకు తెలుసు అని విజయసాయిరెడ్డి చెప్పడం మనం ఇక్కడ గమనిస్తాం. ఇక రెండో విషయం, A2గా నన్ను పెట్టారు. నేను జగన్మోహన్ రెడ్డితో పాటు జేడీ లక్ష్మీనారాయణ పేరు కూడా తీశారు. అప్పుడు సిబిఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ. జేడీ లక్ష్మీనారాయణ పెట్టిన 11 కేసుల్లో నేను A2గా ఉన్నాను కాబట్టి ఇది ఒక దీనిగా తంతుగా మారిపోయింది. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నా నన్ను A2గా పెడుతున్నారు, అందుకని నన్ను A2గా పెట్టారు తప్ప నాకేం సంబంధం లేదు. వాళ్ళ యొక్క అల్లుడు కుటుంబం యొక్క వ్యాపార లావాదేవీల్లో నేను తలదూర్చాను, నాకేం సంబంధం లేదు, అసలు ఈ విషయాలు కూడా తెలియదు. కానీ కేవీ రెడ్డి ఎవరో చెప్తే కేవీ రావు ఎవరో చెప్తే నా పేరు చేర్చారని కూడా నాకు తెలిసిందన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఇవన్నీ ఆ కేసుకు సంబంధించి. అలాగే ఇంకొక లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా సంబంధం ఉందంటే అది నాకేం సంబంధం లేదు, అది పూర్తిగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి తెలుసు అని నేను చెప్పాను అని ఇంకో మాట కూడా చెప్పారు. ఇవి రెండు. కానీ మూడవది, వీటన్నిటికంటే ముఖ్యమైనది, వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి తనకు మధ్యలో ఉన్న సంబంధాల గురించి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇవి ఎలా ఉన్నాయి అంటే, ఎవరో ఈ కోటరీ వాళ్ళు, అందరూ కోటరీ అని గతంలో అనేవాళ్ళు, ఈయనను కూడా కలిపి ఈయన ఇప్పుడు ఏమన్నారు, ఆ కోటరీ మొత్తం వ్యవహారాలు నడిపించింది, నాకు జగన్కు మధ్యలో వాళ్ళే అగాధం సృష్టించారు, అవమానాలు భరిస్తూ నేను 3.5 సంవత్సరాలు ఆ పార్టీలో ఉన్నాను అని ఎవరెవరో చెప్పడం వేరు, కథనాలు రావడం వేరు. విజయసాయిరెడ్డి స్వయంగా 3.5 సంవత్సరాలు నేను అవమానాలు భరిస్తూ ఆ పార్టీలో ఉన్నాను. ఈ కోటరీ అనేది ఎవరు వచ్చినా కానీ జగన్ అధ్యక్షుని కలవాలంటే వీళ్ళు మధ్యలో వచ్చి వీళ్ళు అడ్డంకులు సృష్టించటమో లేదా వాళ్ళకి నచ్చితో చేయించటమో చేసేవాళ్ళు. నన్ను కూడా వాళ్ళే దెబ్బతీశారు, దీని వెనక వాళ్ళే ఉన్నారు, నేను ఈ విషయాలన్నీ జగన్ దృష్టికి తీసుకొని వచ్చాను అని ఆయన చెప్తున్నారు. ఇది తీవ్రమైన విషయమే. అంటే విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా గోష్ఠిలో ఎవరైనా గట్టిగా నిలబడాలి కానీ లొంగిపోతే ఏముందని విజయసాయిరెడ్డిని కాస్త తీసేస్తూ ఆయన మాట్లాడడం కూడా అందరూ విన్నారు. కానీ ఇప్పుడు ఈయన చెప్తున్నారు కదా, నన్ను 3.5 ఏళ్ల పాటు అవమానించారు, నన్ను దూరం పెట్టారు, మా మధ్యలో విభేదాలు సృష్టించి గండి పెట్టారు, వీటన్నిటినీ నేను తట్టుకున్నాను, అయినా కానీ నన్ను ఆ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నా మీద రకరకాల కేసులు పెట్టి వాటిలో ఇలా చేస్తున్నారు, నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి, నేను తగిన సమయంలో చెప్తానని అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అంతర్గత శిబిరం లేదా అంతర్గత వలయానికి సంబంధించి ఈరోజు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా కీలక పాత్ర వహిస్తాయి. ఆయన జగన్ నుంచి దూరం అవుతున్నారా, కేసుల్లో కూడా ఆయన పెట్టాడు కాబట్టి వీళ్ళు పెడుతున్నారు అని తనను విడగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా. మూడవది, స్వయంగా ఆడిటర్ అయినటువంటి విజయసాయిరెడ్డి ఈరోజు 2 ఆడిట్ కంపెనీల పేర్లు కూడా ప్రస్తావించి వాళ్ళలో ఒకరు నాకు తెలుసు, ఒకరు తెలీదు, ఇంకొకరు అసలు తెలీదు, వీళ్ళందరూ నా పేరు ఎందుకు చెప్పారో కూడా ఈ అరవింద్ వ్యవహారంలో నాకు తెలియదు అని చెప్పారు. కాబట్టి చాలా స్పష్టంగా ఈరోజు ఆయన విడగొట్టుకోవడం, రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా విడగొట్టుకోవటం, తర్వాత తన ఒక విక్టిమ్ను, కొంతమంది ఒక కుట్రకు బలై దూరమైన వాడిని అనేటటువంటి సంకేతాలు ఇవ్వడం కూడా మనము గమనిస్తాం. ఈరోజు చాలా ఇట్లాంటివి ఒక 3-4 కేసులు నిన్న కూడా మనం మాట్లాడాం. అది పోసాని కృష్ణ మురళి ఆ అంశంలో ఆ బెయిల్
హైకోర్టు చెప్పిన ప్రకారం వచ్చే అవకాశం ఉన్న పీటీ వారెంట్ మళ్ళీ రావడం వల్ల ఏం జరుగుతుందన్నది అది ఇంకా ఈ సమయానికి అది ఇంకా సస్పెన్స్గా ఉంది. బోరుగడ్డ అనిల్ రిటర్న్స్ అని మనం చెప్పాము. ఆ అనిల్ మళ్ళీ వచ్చాడు, ఆలస్యంగా వచ్చారు. ఆయన మళ్ళీ ఒక వీడియో విడుదల చేశారు. దాంట్లో ఏమంటే అనంతపురంలో లొంగిపోవాలి అని చెప్పి తమ న్యాయవాది నారాయణ రెడ్డి చెప్పడం వల్ల అక్కడికి వెళ్ళి ఆలస్యమైంది తప్ప నాకు పారిపోయే ఉద్దేశం లేదు. అలాగే తను సమర్పించిన పత్రాల్లో ఏమీ మోసం లేదు, అన్నీ చాలా సరైనవే అని చెప్తున్నారు. అది ఏం జరుగుతుందో తెలియదు. కానీ అతనైతే మటుకు మీడియాలో కొంతమంది చెప్పినట్టు పరారు కాకుండా మళ్ళీ వచ్చారు. ఇంకా వేరే అవకాశం కూడా ఏమీ లేదు కూడా కదా. ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని మాజీ శాసనసభ్యుడు, ఆయన మీద ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ నిబంధనలు, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు కొత్తగా కేసు పెట్టడం అనేది ఒకటి మనం చూస్తున్నాం. అది కూడా మరి ఏం జరుగుతుందో తెలియదు. ఈ విధంగా వైసీపీకి సంబంధించిన నాయకుల కేసుల చిట్టా ఈ విధంగా నడుస్తున్నట్టు ఈరోజు మనం చూస్తాం.